హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వీడియోలో ఎహెచ్కేలు గ్రంథ పరిచయం గురించి తెలుసుకుందాం రండి. ఇలాంటి మరిన్ని బైబిల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ గంట సింబల్ని ఆల్ ఆప్షన్లో పెట్టేయండి. అంతే ఒకసారి మన ఛానల్లోని వీడియోస్ చూడడానికి ప్రయత్నించండి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. నచ్చితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. స్టోరీస్ అనేవి తెలుస్తాయి. ఇక ఎహెచ్కేల్ గురించి చూసేద్దాం. బూజీ అనే వ్యక్తి యొక్క కుమారుడు ఎహెచ్కేలు. ఈయన ఒక యాజకుడు మరియు ప్రవక్త. ఎహెచ్కేల్ ప్రవక్త. ఈయన బబులోన్ చెరలోనికి వెళ్ళిన అతను 35వ సంవత్సరం 4వ నెల 5వ దినమున కేబారు అనే నదీ ప్రదేశం దగ్గర చెరలోని వారి మధ్య కాపురం ఉండగా దేవుడైన యెహోవా వాక్కు ఎహెచ్కేల్కి ప్రత్యక్షమైంది. యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను. ఎహెచ్కేల్ చూస్తుండగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వస్తుంది మరియు ఒక గొప్ప మేఘమును గోళము వలె గుండ్రంగా ఉన్న అగ్ని కనపడింది. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉంది. అగ్నిలో నుండి కరగబడిందై ప్రజ్వలిస్తున్న అపరంజి వంటిది ఒకటి కనపడెను. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనపడెను. వాటి స్వరూపము మానవ స్వరూపం వంటిది. ఒక్కోదానికి 4 ముఖాలు, 4 రెక్కలు ఉన్నాయి. వాటి కాళ్ళు చక్కగా నిలబడున్నాయి. వాటి అరకాళ్ళు పేకాళ్ళ వల్ల ఉన్నాయి. అవి తలతలలాడు ఇత్తడి వల్ల ఉన్నాయి. అవి 4 పక్కల రెక్కల కింద మానవ హస్తముల వంటి హస్తం ఉంది. వాటి తలలపై ఒక సింహాసనం కనపడింది. ఆ సింహాసనం మీద నరస్వరూపి అయిన ఒకడు ఆసీనుడై ఉన్నాడు. అగ్ని స్వరూపంలో దగదగ మెరుస్తూ కనపడింది. అప్పుడు ప్రవక్త అయిన ఎహెచ్కేలుకి ఇది దేవుని వాక్కు అని గ్రహించి సాగిలపడి నమస్కరించాడు. అప్పుడు దేవుని వాక్కు, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీల యొద్దకు నిన్ను పంపుతున్నాను. వారును వారి పితరులు నేటి వరకు నా మీద తిరుగుబాటు చేశారు. వారు సిగ్గుమాలిన వాళ్ళు, కఠిన హృదయులై ఉన్నారు. వారి దగ్గరికి నేను నిన్ను పంపుతున్నాను. వారు తిరుగుబాటు చేసేవారు గనుక విన్నా వినకపోయినా తమ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వాళ్ళు తెలుసుకునేలా వారికి ఇలా ప్రకటించమని చెప్తాడు. నువ్వు ముళ్ళ పొదలు తేలు మధ్యలో తిరుగుతున్నావు అంటే ప్రజలు అలా ఉన్నారు. ముళ్ళ పొదలు తేళ్లతో పోల్చాడు. అయినా వారికి భయపడకు. వారు తిరుగుబాటు చేసేవాళ్ళు కనుక వారు విన్నా వినకపోయినా నేను నీకు చెప్పింది మాత్రం చెయ్యి. వారు తిరుగుబాటు చేశారని నువ్వు కూడా తిరుగుబాటు చేయకు అని చెప్తాడు. ఎహెచ్కేల్ చూస్తుండగా గ్రంథాన్ని పట్టుకున్న ఒక చెయ్యి తన దగ్గరికి చాపబడింది. ఆ గ్రంథాన్ని విప్పగా అది లోపల బయట రాసుంది. ఆ గ్రంథంలో మహా విలాపమును, మనోదుఃఖమును, రోదనము అని అందులో రాయబడింది. ఆ గ్రంథాన్ని భుజించి ప్రజలకు ప్రకటించమని చెప్తాడు. అప్పుడు ఎహెచ్కేలు ఆ గ్రంథాన్ని భుజించాడు. అది ఎలా ఉంది అంటే నోటికి తేనె వలె మధురంగా ఉంది. అప్పుడు దేవుని ఆత్మ ఎహెచ్కేలు ప్రవక్తను కేబారు నది దగ్గరున్న తేలాబీబు అనే స్థలం దగ్గర చెరపట్టబడిన వారు నివసిస్తున్నారు. వారి దగ్గర 7 రోజులు కూర్చొని వారితో ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు. అప్పుడు దేవుని వాక్కు ఎహెచ్కేలుకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీలకు నేను నిన్ను కావలిగా నియమించాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరించుము. ఒక వ్యక్తి పాపంలోనే జీవిస్తున్నప్పుడు నేను ఆ వ్యక్తిని నువ్వు చనిపోతావు అని హెచ్చరిక చేయమని నీకు ఆజ్ఞాపించినప్పుడు నువ్వు ఒకవేళ హెచ్చరిక చేయలేదు అంటే అతడు ఒకవేళ పాపం విడిచిపెట్టకుండా మరణిస్తే ఆ తప్పు నీ మీదకే వస్తుంది. ఎందుకంటే నీవు ఆ దుర్మార్గునికి హెచ్చరిక చేసినప్పుడు అతడు ఒకవేళ వాక్యం విని కూడా మారకపోతే తన దోషమును బట్టి అతను చనిపోయేవాడు. నీవు తప్పించుకుంటావు. ఎందుకంటే నేను నీకు ఆజ్ఞాపించింది చేశావు కానీ ఆ వ్యక్తి వినలేదు అంటే పాపం మానలేదు అని చెప్తున్నాడు. అదే నీతిగలవాడు నీతిని విడిచిపెట్టి దుర్నీతిని అనుసరిస్తూ ఉంటే నీవు అతనికి హెచ్చరించకపోతే ఆ దోషం నీ మీదకి వస్తుంది. అయితే నీతిగలవానికి నీవు పాపం చేయొద్దు అని హెచ్చరిక చేసినప్పుడు అది విని పాపం చేయకుండా మానేసినప్పుడు అతడు బ్రతుకుతాడు. నువ్వు కూడా తప్పించుకుంటావు. అతని విషయంలో నేను నిన్ను ప్రేరేపించినా లేదా నేను నీకు ఆజ్ఞాపించినప్పుడు చెప్తే ఏమీ కాదు అంటున్నాడు. తర్వాత దేవుని వాక్కు ప్రత్యక్షమై ఎలాంటి ఆహారం తీసుకోవాలో చెప్తాడు. ఇది ఇశ్రాయేలీలు శ్రమ పొందుతారు అని చెప్పడానికి నిదర్శనం. ఒకసారి ఎహెచ్కేలు 4వ అధ్యాయం పూర్తిగా చదవడానికి ప్రయత్నించండి. దాంట్లో ఇంకొన్ని విషయాలు అయితే రాయబడ్డాయి. తర్వాత ఎహెచ్కేల్ ప్రవక్తను దేవుడు, నీవు తలగడ్డం మరియు క్షౌరం చేసుకొని ఆ వెంట్రుకలు ఒక త్రాసులో వేసి భాగాలుగా చెయ్యి. పట్టణం ముట్టడి వేసిన దినాలు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణంలో వెంట్రుకలలోని 3వ భాగం గాల్చి
రెండవ భాగం కత్తితో కత్తిరించి మిగిలిన భాగాన్ని గాలిలోకి వదిలేయి. అయితే వాటిలో కొన్ని నీ చెంగులో కట్టుకో. కొన్ని తీసుకొని అగ్నిలో వేసి గాల్చు. దాని నుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలీలందరినీ తగలబెడుతుంది. యెహోవా ఇలా చెప్తున్నాడు, ప్రజలు నా వీధులు నా కట్టడలు విడిచిపెట్టి అన్యజనుల కంటే దేశస్థుల కంటే మరి అధికంగా దుర్మార్గులయ్యారు. వారికి నేను శిక్ష విధిస్తాను. గొప్ప కరువు చేత తెగులు చేత వారు ప్రాణం విడుస్తారు అని చెప్తాడు. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీల పర్వతాల తట్టు చూసి వారి విషయమై ఈ మాటలు ప్రకటించమని చెప్తాడు. కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ మీ మీదికి ఖడ్గం రప్పించి మీ ఉన్నత స్థలాలను నాశనం చేస్తాను. మీ బలిపీఠాలు పాడైపోతాయి. సూర్యదేవతకు నిలిపిన స్తంభాలు చిన్న భిన్నములవుతాయి. అన్యజనుల ముందు మిమ్మల్ని ఉంచుతాను. మీ నివాస స్థలం అన్నిటిలో మీ పట్టణంలో పాడైపోతుంది. అప్పుడు నేను యెహోవానని వారు తెలుసుకుంటారు. ఈ కీడు వారికి చేసేదనని నేను చెప్పిన మాట వ్యర్థం కాదు అని చెప్తాడు. అంటే ఏంటి, దేవుడు తన బిడ్డలను తానే చంపుకుంటాడా అని అనుకుంటారేమో. దేవుడు ప్రజలందరికీ అవకాశాలు ఇస్తాడు, ప్రజలు మారి దేవుని మార్గంలోకి రావడానికి. కానీ ఆ ప్రజలు దేవుని మాటలను విడిచి వారికి ఇష్టం వచ్చినట్లు చేస్తుంటే వారు చేస్తుంది తప్పు అని దేవుడు తన ప్రవక్తల ద్వారా ఎన్నోసార్లు హెచ్చరికలు ప్రవచనాలు ప్రవచించారు. కానీ ప్రజలు దేవుని మాట వినడానికి చెవులు గలవారిగా లేరు. వారు తమ చేత్తో చేసుకున్న విగ్రహాలను పూజించడం మరి ఎక్కువైంది. అయితే యెహోవా ప్రత్యక్షమై యెహెజ్కేలు ప్రవక్తకు ఇలా ప్రకటించమన్నాడు, ఇశ్రాయేలీల దేశానికి అంతం వచ్చింది. దేశ నివాసులారా, మీ మీదకి దుర్దినం వస్తుంది. మీరు చేసినవన్నీ మీ మీదకి రప్పించబోతున్నాడు. మీరు చేసిన దోషమును బట్టి మీకు తీర్పు తీరుస్తాడు అని ప్రకటించాడు. ప్రజలు ఈ మాటలు విన్నారు. 6వ సంవత్సరం 6వ నెల 5వ దినమున యెహెజ్కేలు తన ఇంట్లో కూర్చున్నాడు. యూదా పెద్దలు తన ఎదుట కూర్చున్నారు. అప్పుడు దేవుడైన యెహోవా యెహెజ్కేలు ఆత్మనెత్తుకొని తాను దర్శనాలు చూస్తుండగా యెరూషలేమునకు ఉత్తర వైపునున్న ఆవరణ ద్వారం దగ్గర రోషం పుట్టించే విగ్రహ స్థానాలలో దించాడు. ప్రజలు దేవునికి ప్రార్థించకుండా విగ్రహాలను పూజిస్తున్నారు. భూమి మీద పాకే జంతువులను వారు విగ్రహాలుగా చేసుకున్నారు. ఈ పూజలు ఎలా జరుగుతున్నాయి అంటే వారు అందరికీ తెలిసేలా కాకుండా చీకటిలో వాటిని పూజిస్తున్నారు. యెహోవా మందిరం ఎదుట 25 మంది మనుషులు, వారి వీపులు యెహోవా తట్టున, వారి ముఖాలు తూర్పు తట్టున తిరిగి ఉన్నాయి. వారు తూర్పున ఉన్న సూర్యునికి నమస్కరిస్తున్నారు అని చెప్తాడు. అయితే జీవం కలిగిన దేవుడు యెహోవాయే అని ప్రజలు శ్రమపడిన తర్వాత తెలుసుకుంటారని చెప్తాడు. అయితే ప్రజలలో ఇశ్రాయేలీల పెద్దలు యెహెజ్కేలు దగ్గరకు వచ్చి కూర్చున్నారు. అప్పుడు దేవుని వాక్కు యెహెజ్కేలుకు ప్రత్యక్షమై, వారు వారి హృదయాలలో విగ్రహాలను ఉంచుకొని నా యొద్ద విచారణ చేయడానికి వచ్చారు. మీరు మీ విగ్రహాలను విడిచిపెట్టి దేవుని తట్టు తిరగమని చెప్తాడు. అంతేకాకుండా దీనిలో ప్రాముఖ్యంగా ఎవరైతే పాపం చేస్తారో వారికి శిక్ష తప్పదు. పాపం చేసేవారు దేవుని వైపు తిరిగి వారి మనసు మార్చుకొని పశ్చాత్తాపడండి అని అంటాడు. దేవుని ఆజ్ఞలు గైకొంటే వాళ్ళు బ్రతుకుతారు. అదే నీతిమంతునిగా దేవుని దృష్టిలో మంచిగా ఉన్నవాళ్ళు దారి తప్పి చెడు స్నేహాల ద్వారా లేదా ఏ విధంగా అయినా దారి తప్పి పాపం చేసే వాళ్ళకు కూడా శిక్ష అనేది ఉంటుంది. దేవుని తట్టు తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని మార్గంలోకి వస్తే నరకం నుండి తప్పించుకుంటారు అని వివరిస్తుంది. యెహెజ్కేలు 7వ సంవత్సరం 5వ నెల 10వ దినమున ఇశ్రాయేలీల పెద్దల్లో కొందరు యెహెజ్కేలు దగ్గరకు వచ్చి కూర్చున్నారు. అప్పుడు దేవుని ప్రత్యక్షత కలిగింది. నా దగ్గర విచారణ చేయడానికి ఈ ప్రజలు వస్తున్నారు. నా జీవంతోడు, నా వలన ఏ ఆలోచన అయినా మీకు దొరకదు. ఇదే యెహోవా వాక్కు అని చెప్పమని వారి పితరులు చేసిన హేయ కృత్యములను వారికి తెలియజేయమని సెలవిచ్చాడు. అప్పుడు యెహెజ్కేలు, నేను ఇశ్రాయేలీలను ఏర్పరచుకొని యాకోబు సంతతికి ప్రమాణం చేసిన వాడిని. వారు ఐగుప్తులో కఠిన బానిసత్వంలో ఉన్నారు. వారిని ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి రప్పించడానికి లేవీ వంశస్థుడైన మోషే అహరోనును బలపరిచి ఐగుప్తులో వారి ద్వారా అద్భుత కార్యాలు చేసి ప్రజలందరినీ దేవుడు నడిపించాడు. వారికి ఇలా చెప్పాడు, నేను మీ దేవుడైన యెహోవాను. మీలో ప్రతివాడు మీకు ఇష్టమైన ఆ హేయమైన విగ్రహాలను విడిచిపెట్టండి. ఐగుప్తులో ఆరాధించే విగ్రహాలను పూజించడం మూలంగా మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోకండి అని ఆజ్ఞాపించాడు. మోషే ద్వారా ప్రజలకు చెప్తాడు. కనాను దేశానికి ప్రయాణమైన సమయంలో ప్రజలు వారు ఆరాధించిన గృహదేవతల విగ్రహాలు వారితో పాటు తీసుకొని వచ్చారు. అరణ్య మార్గంలో దేవుని మీద తిరుగుబాటు చేశారు. కట్టడలను నియమాలను విడిచిపెట్టి
హేయమైన బంగారు దూడను చేసి ఆరాధించారు. అప్పటికి నేను వారి పిల్లలకు కూడా ఇలా ఆజ్ఞాపించాను, మీరు మీ తండ్రుల ఆచారం అనుసరించకండి. వారి పద్ధతులు మరియు వారు పూజించే దేవతలను పూజించి అపవిత్రులు కాకండి. మీ దేవుడైన యెహోవాను నేనే. నా ఆజ్ఞలు గైకొని నేను నియమించిన విశ్రాంతి దినాన్ని ఆచరించమని చెప్తాడు. నేను మీ దేవుడైన యెహోవానని తెలుసుకునేలా ఆ విశ్రాంతి దినము నాకు మీకు సూచనగా ఉంటుంది అని చెప్పాడు. కానీ వాళ్ళు కూడా దేవుని మీద తిరుగుబాటు చేశారు. వారు అరణ్యంలో ఉన్నప్పుడు నా కోపాన్ని వారి మీద కుమ్మరించి నా కోపం వారి మీద తీర్చుకుందాం అనుకున్నా. అయితే నేను ప్రత్యక్షమైన అన్యజనుల మధ్య నా నామము దూషణ కలగకుండా ఉండునట్లు ఏ జనులలో నుండి వారిని రప్పించానో ఆ జనులు చూస్తుండగా నా హస్తము వెనుకకు తీసి నేను వారికి చేసిన వాగ్దానము నెరవేర్చాను. మరియు ఆ ప్రజలు దేవుని మాటలు కట్టడలు అనుసరించకుండా విగ్రహ ఆరాధన చేయడం మూలంగా వారిని అన్యజనులలో వారిని చెదరగొట్టి సకల దేశంలోనికి వారిని వెళ్ళగొట్టి యెహోవాను నేనే అని వారు తెలుసుకునేలా చేస్తాను అని చెప్తున్నాడు. మీ పితరులు నన్ను దూషించి వాగ్దాన దేశంలోకి రప్పించిన తర్వాత ఎత్తైన కొండలను పెద్ద వృక్షాలను వాళ్ళు చూసినప్పుడు వాటికి బలులర్పించి అక్కడ పరిమళ ధూపం ప్రతిష్ఠించి పానీయాలు అర్పిస్తూ నాకు కోపం పుట్టించారు. అదేవిధంగా ఇప్పటికీ మీరు కూడా అలాగే చేస్తున్నారు. మీ కుమారులను కుమార్తెలను అగ్నిగుండంలో దాటించి విగ్రహ ఆరాధన చేసి అపవిత్రులు అవుతున్నారు. ఇశ్రాయేలీలారా, నా యొద్ద విచారణ చేయడానికి వచ్చారా? నా జీవంతోడు, నా వలన ఆలోచన మీకు దొరకదు. ఇదే యెహోవా వాక్కు. మీరు విగ్రహారాధన చేస్తున్నారు. ఇశ్రాయేలీలందరూ ఉన్నతమైన కొండ అయిన నా పరిశుద్ధ పర్వతమందు దేశంలో ఉన్న ఇశ్రాయేలీలందరూ నాకు సేవ చేస్తారు. ఇదే యెహోవా వాక్కు. ఇది యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 40వ వచనంలో కనిపిస్తుంది. జనములలో నుండి మిమ్మల్ని రప్పించినప్పుడు, మిమ్మల్ని చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి మిమ్మల్ని సమకూర్చబడినప్పుడు పరిమళ ధూపంగా మిమ్మల్ని అంగీకరిస్తాను. అన్యజనుల ఎదుట మీ మధ్య నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను అని యెహోవా చెప్తున్నాడు. మీ పితరులకు ఇస్తానని వాగ్దానం చేసిన వాగ్దాన దేశానికి మిమ్మల్ని రప్పించినప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు అని దేవుని వాక్కు ప్రకటించాడు. మరియు యెహోవా వాక్కు యెహెజ్కేలుకి ప్రత్యక్షమై, తూరు పట్టణపు అధిపతి గర్వంగా ఉన్నాడు, అయితే ఈ పట్టణం నాశనం అవుతుందని ప్రకటించమన్నాడు. ఈ తూరు పట్టణపు అధిపతి గర్వంతో తాను ఒక దేవత అనుకుంటున్నాడు. సముద్రం మధ్య ఆసీనుడై ఉన్నాడని అనుకుంటున్నాడు. నీవు దేవుడివి కావు, మానవుడవై ఉండి దేవుడు అనుకుంటున్నావు. నువ్వు దానియేలు కంటే జ్ఞానవంతుడివి. తూరు అధిపతి జ్ఞానం వివేకం ద్వారా ఐశ్వర్యవంతుడయ్యాడు. ధనం ఐశ్వర్యం కలిగిందని గర్విస్తున్నాడు. దేవుని మాట ఇలా ప్రకటించాడు, నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదకి రప్పించబోతున్నాను, నువ్వు మరణిస్తావు అని చెప్తాడు. ఈ తూరు రాజు గురించి మళ్ళీ దేవుని ప్రత్యక్షత యెహెజ్కేలుకి ప్రత్యక్షమై, నరపుత్రుడా, తూరు రాజు గురించి ఇలా ప్రకటించమని చెప్పాడు. ఈ తూరు రాజు చూస్తుంటే లూసిఫర్ లాగా ఉన్నాడు. అందరూ సైతాన్, అదేనండి లూసిఫర్ గురించి వెతుకుతుంటారు కదా. యెహెజ్కేలు 28వ అధ్యాయం 13వ వచనంలో కనిపిస్తుంది. దేవుడైన యెహోవా మొదట పరలోకాన్ని సృజించిన తర్వాత భూమిని సృజించాడు. అయితే పరలోకంలో దేవుడైన యెహోవా దేవదూతలను కలుగజేశాడు. దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా చేశాడు లూసిఫర్ని. లూసిఫర్తో పాటు మిఖాయేలు, గాబ్రియేలు ఇలా దేవదూతలు ఉండేవాళ్ళు. అయితే లూసిఫర్కి కొంచెం దేవుని కంటే తక్కువ వానిగా చేశాడు. అయితే ఈ దేవదూతలకు ఆయా శాఖలలో పనులనేవి ఉండేవి. అయితే దేవుణ్ణి స్తుతించడం, కీర్తించడం, అభిషేకించిన కేరూబుగా ఉండి దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతము మీద నీవుంటివి. దేవుని తోటైన ఏదెనులో నువ్వున్నావు. అమూల్యమైన రత్నములతోనూ బంగారంతో అలంకరించబడితివి. కాలుచున్న రాళ్ల మధ్య సంచరించుచుంటివి. నీవు కేరూబుగా నియమించిన దినము మొదలుకొని, అంటే లూసిఫర్ దేవదూతగా చేసిన సమయంలో దేవదూతలో పాపం కనపడలేదు. అయితే నీకు కలిగిన ఘనత వల్ల లోపల అన్యాయం పెంచుకొని పాపం చేస్తూ, అంటే దేవుని మాట వినకుండా నేనే దేవుడి కంటే గొప్పవాడిని అని దేవదూతల్లో కొంతమందిని తన వైపు తిప్పుకున్నాడు. అయితే దేవుడైన యెహోవా పరలోకంలో నుండి లూసిఫర్ని నేలను పడేశారు, కిందకి పడేశాడు. ఎందుకంటే కేరూబులకు అంటే దేవదూతలకు మరణం అనేది ఉండదు. నీ సౌందర్యం చూసుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానాన్ని చెరుపుకొంటివి. రాజులు చూస్తుండగా నిన్ను హేళనకు అప్పగించదును అని లూసిఫర్ గురించి చెప్పాడు. అయితే దేవుడు తూరును ఐగుప్తు దేశాన్ని
బబులోను రాజుకు అప్పగిస్తాడు. దేవునికి ఏ మనిషి మరణించడం ఇష్టం లేదు. దుర్మార్గులు మరణించడం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు వారి దుర్మార్గతను విడిచి దేవుని మార్గంలో నడిస్తేనే నాకు సంతోషం అంటున్నాడు. కాబట్టి ప్రజలందరినీ దేవుని మార్గంలో నడవమని చెప్పాడు. యెహోవా యెహెజ్కేలును దర్శించి, నరపుత్రుడా, ఇశ్రాయేలీల కాపరుల గురించి అంటే దైవ సేవకుల గురించి ఇలా ప్రకటించమన్నాడు. మీరు బలహీనమైన వారిని బలపరచడం లేదు, గాయపడిన వారిని కట్టుకట్టరు, తోలివేసిన వాటిని తిరిగి తీసుకొని రారు, తప్పిపోయిన వాటిని వెతకరు. కాబట్టి కాపరులు లేక అవి చెదిరిపోయి సకల మృగాలకు ఆహారమవుతాయి. నా గొర్రెలు ప్రతి పర్వతములు కొండల మీద తిరుగుతున్నాయి. నా గొర్రెలు భూమి అందంతటా చెదిరిపోయి వాటి గురించి వెతికేవాడు లేడు, విచారించేవాడు ఒక్కడు కూడా లేడు. కాబట్టి కాపరులారా, దేవుని మాట ఆలకించండి. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మయి సకలమైన అడవి మృగాలకు ఆహారం అయ్యాయి. కాపరులు నా గొర్రెలను విచారించరు. కాపరులు తమ కడుపు మాత్రమే నింపుకుంటున్నారు గాని గొర్రెలను మేపరు. ఆ కాపరులకు నేను విరోధినైతిని. గొర్రెల గురించి వారిని విచారిస్తాను. వారు గొర్రెలు మేపడం మాన్పిస్తాను. ఇదిగో, నేను నా గొర్రెలను వెతికి తప్పిపోయిన అన్ని గొర్రెలను సమకూర్చి నేను మంచి మేతగల చోట వాటిని మేపుతాను. తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన వారికి కట్టుకట్టెదను అని ఈ మాటలు ప్రవచించాడు. అంతేకాకుండా గొర్రెలను మేపడానికి నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు. ఈ ఉపమానం ఇక్కడ కాపరులు అంటే యాజకులు, నాయకులు. ఇక ఇది దావీదు అంటే దావీదు వంశం నుండి యేసుక్రీస్తు జన్మిస్తాడు అనే ప్రవచనం ప్రవచించాడు. ఇక ఇప్పుడు చెప్పేది 37వ అధ్యాయంలో కనిపిస్తుంది. అటు తర్వాత యెహోవా హస్తము యెహెజ్కేలు మీదకి వచ్చెను. అతడు ఆత్మవశుడై ఉండగా యెహోవా తనను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో దింపాడు. ఆయన వాటి మధ్య తనను అటూ ఇటూ నడిపిస్తుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడ్డాయి. అది కేవలం ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని అడుగుతాడు. దానికి యెహెజ్కేలు, దేవా, అది నీకే తెలుసు ప్రభువా అని అంటాడు. అందుకు దేవుడు ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇలాను, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలను ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలో జీవాత్మను రప్పించబోతున్నాను. చర్మము కప్పి మీకు నరములిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మము మీ మీద కప్పేదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు అని అంటాడు. ఆయనిచ్చిన ఆజ్ఞ ప్రకారం యెహెజ్కేలు ఇలా ప్రవచనమెత్తాడు. ప్రవచనమెత్తగానే గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. చూస్తుండగా యెహెజ్కేలు కళ్ళ ముందే నరములు, మాంసము ఎముకల మీదకి వచ్చాయి. వాటిపైన చర్మం కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమూ లేకపోయెను. అప్పుడు ఆయన జీవాత్మ వచ్చులాగా ప్రవచించమని సెలవీయగా యెహెజ్కేలు ప్రవచనమెత్తి ప్రవచిస్తుండగా చనిపోయిన వారి మీదకి జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కించలేని మహా సైన్యమై నిలిచారు. అప్పుడు ఆయనతో ఇలా అన్నాడు, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీల వారందరినీ సూచిస్తున్నాయి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనం నాశనమైపోతాం అని అనుకుంటున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇలాను, నా ప్రజలారా, మీరు ఉన్న సమాధులు నేను తెరుస్తాను. సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలీల దేశంలోకి తోడుకొని వస్తాను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లో ఉన్న మిమ్మల్ని రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. తర్వాత దేవుని వాక్కు ప్రత్యక్షమై యేసుక్రీస్తు గురించి ప్రవచనం చెప్తాడు. ఇంతకుముందు 2 రాజ్యాలుగా ఉండేవి కదా, యూదా, ఇశ్రాయేలు అని. కానీ ఇక మీదట వారిని ఏకం చేస్తాను. వారందరికీ ఒకే రాజును నియమిస్తాను. దావీదు వంశంలో నుండి రాజును నియమిస్తాను. ప్రజలు వారు చేసిన పాపముల నుండి విముక్తి పొందిన వారిగా చేసి నా మార్గంలో నడిపిస్తాను అని చెప్తాడు. మరియు యెహోవా వాక్కు యెహెజ్కేలుకు ప్రత్యక్షమై అంత్యకాలంలో రాబోయే లేదా జరగబోయే యుద్ధం గురించి చెప్పాడు. గోగు అనే రాజు మాగోగు దేశపు వ్యక్తి రోషునకు, మెషకును, తుబాలునకును ముఖ్యమైన రాజుగా వర్ణించబడ్డాడు. అతనికి దేవుడు విరోధిగా ఉంటాడని చెప్పాడు. గోగుతో పాటు పెరేషియా, కూషు అంటే ఇథియోపియా, సుడాన్, పూతు అంటే లిబియా, నార్త్ ఆఫ్రికా, గోమెరు మరియు తొగ్మెరా అంటే టర్కీ, ఏషియా మైనర్ దేశాల సైన్యాలు ఇశ్రాయేలీలపై దాడి చేయడానికి సిద్ధమవుతాయి.
ఈ దాడి అంత్య దినాలలో జరుగుతుంది. ఇశ్రాయేలీలు అనేక జనులలో నుండి తిరిగి తమ దేశంలోకి సమకూర్చబడిన తర్వాత ప్రాకారాలు లేకుండా శాంతిగా నిర్భయంగా నివసిస్తారు. అప్పుడు గోగు దురాలోచన చేసి ఇలా అనుకుంటాడు, ప్రాకారాలు లేని గ్రామాల గల దేశం మీదకి పోయి వారిని కొల్ల సొమ్మును దోచుకోవాలి అనుకుంటాడు. అలా వచ్చి ఇశ్రాయేలీల మీద పడతారు. అప్పుడు దేవుని కోపం బహుగా రగులుకుంటుంది. అప్పుడు ఇశ్రాయేలీల దేశంలో మహాకంపం, అంటే అది వర్షం, భూకంపం లేదా అగ్నిగంధకం ఏదైనా కావచ్చు. ఒకరిని ఒకరు చంపుకుంటారు. దీని ద్వారా యెహోవాయే నిజదేవుడు అని అన్ని జాతులకు తెలుస్తుంది. మరియు గోగు గురించి ఇలా ప్రవచించమన్నాడు. యెహోవా సెలవిచ్చిందేమనగా, గోగు అతని సైన్యమంతా పర్వతాల మీదకి రప్పించి అక్కడ వారు చనిపోతారు. వారి మాంసం ఆకాశ పక్షులకు, మృగాలకు ఆహారం అవుతుంది. అయితే ఆ గొప్ప సైన్యమైన గోగు సైన్యమంతా చనిపోయిన తర్వాత వారి యుద్ధ సామాగ్రి అయిన విల్లులు, బాణాలు, కత్తులు, డాళ్ళు, గదలు 7 సంవత్సరాల వరకు అవి పొయ్యిలో కాలుస్తూ ఉంటారు. ప్రజలు తమను దోచుకున్న వారి దగ్గరే మీరు దోచుకుందురు. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున గోగు వారిని పాతిపెట్టడానికి సముద్రానికి తూర్పుగా ప్రయాణస్తులు పోయే లోయలో అక్కడ ఒక స్థలాన్ని ఏర్పరుస్తాడు. ఆ సైన్యమంతా పాతిపెట్టగా ప్రయాణస్తులు వెళ్ళడానికి వీలు లేకుండా అవుతుంది. ఆ లోయకు హెమన్ గోగు అనే పేరు పెడతారు. ఆ లోయకు హమన్ గోగు అని పేరు పెడతారు. దేశాన్ని పవిత్రపరుస్తూ ఇశ్రాయేలీలు 7 నెలలు వారిని పాతిపెడుతుంటారు. నా ఘనత అన్యజనులందరూ చూస్తారు. నేను దేవుడినని వాళ్ళు తెలుసుకుంటారు. మరియు ఇశ్రాయేలీలు వారు చేసిన దోషాలు, దేవుని మీద తిరుగుబాటు, విగ్రహారాధన మూలంగా చెరలోనికి పోయారని వారి మనసు మారనందువల్ల వారిని బాధించు వారి చేతులకి అప్పగించానని అన్యజనులు తెలుసుకుంటారు. ఇశ్రాయేలీలను చెరలో నుండి విడిపించి ఇశ్రాయేలీల మీద జాలిపడి వారి మీద నా ఆత్మ కుమ్మరించదును అని సెలవిస్తాడు. తర్వాత దేవుని దర్శనంలో నూతన మందిరం నిర్మాణం, వాటి యొక్క కొలతలను యెహెజ్కేలుకి చూపిస్తాడు. యాజకులు చేసే పని గురించి వివరిస్తాడు. తర్వాత తూర్పు తట్టును చూచు పరిశుద్ధ స్థలం యొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతడు తనను తోడుకొని పోయి చూస్తే ఆ గుమ్మము మోయబడి ఉంది. అప్పుడు యెహోవా ఇలా చెప్తున్నాడు, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఈ గుమ్మం ద్వారా ప్రవేశించను. ఆ పరిశుద్ధ ఆలయంలో సాదోకు సంతతి వారు అయిన లేవీయులు యాజకులుగా పరిచర్య చేయాలి. మందిరం, కొత్త దేవాలయం, ఆరాధనా పద్ధతులు, దేశ విభజన గురించి యెహెజ్కేలుకి దర్శన రీతిగా దేవుడు చూయిస్తాడు. ఇదండి యెహెజ్కేలు గ్రంథ పరిచయం అనేది. ఇలా ముగుస్తుంది యెహెజ్కేలు జీవితం అనేది.